పల్నాడు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల సందర్శన. రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి విజయ్ కుమార్తో పాటు న్యూఢిల్లీ నుంచి విచ్చేసిన వేవర్లీ స్ట్రీట్ ఫౌండేషన్ బృందం ప్రశంసలు. పల్నాడు జిల్లాలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ ఎన్ఎఫ్ కార్యక్రమాలు దేశ స్థాయిలో ఆదర్శంగా నిలుస్తున్నాయని వేవర్లీ స్ట్రీట్ ఫౌండేషన్ WSF న్యూఢిల్లీ బృందం ప్రశంసలు కురిపించింది. రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శ్రీ టి విజయ్ కుమార్ గారు, WSF ప్రతినిధులు జర్నైల్ సింగ్, రోహిణి చతుర్వేది గారులతో కలిసి గురువారం జిల్లాలోని వివిధ ప్రకృతి వ్యవసాయ మోడళ్లను, క్షేత్రాలను సందర్శించారు. ఈ పర్యటనలో రైతు సాధికార సంస్థ రాష్ట్ర కార్యాలయం నుంచి మురళీ తారా, వి వాణిశ్రీ, ముఖేష్, థీమాటిక్ లీడ్ పాల్గొన్నారు. మొదటగా బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామంలోని బయో ఇన్పుట్స్ రీసోర్స్ సెంటర్ను బృందం సందర్శించి అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించింది. జిల్లా వ్యాప్తంగా రైతులకు బయో ఇన్పుట్స్ సరఫరా చేస్తున్న రైతులు నరసింహారావు, సావిత్రిలను అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి ప్రకృతి వ్యవసాయంలోని 9 సార్వత్రిక సూత్రాలను వివరించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం క్రింద అమలవుతున్న ఎనీ టైమ్ మనీ మోడల్, న్యూట్రీ గార్డెన్, సూర్య మండలం మోడల్, కమ్యూనిటీ న్యూట్రిన్ గార్డెన్లను పరిశీలించారు. తదుపరి బెల్లంకొండ రైతు సేవా కేంద్రం సందర్శించిన బృందం రైతులతో పాటు APCNF సిబ్బందితో ప్రకృతి వ్యవసాయ విధానాలు, ఆరోగ్యం, పోషణ అంశాలపై విస్తృతంగా చర్చించారు. చివరగా NMNF గ్రామ పంచాయతీ రాజుపాలెంలో ప్రకృతి వ్యవసాయాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న రైతు జ్యోతిని అభినందించారు. 5 లేయర్ల మోడల్ ద్వారా పంట వైవిధ్యాన్ని పాటిస్తూ అధిక ఆదాయం సాధిస్తున్న విధానాన్ని పరిశీలించారు. 6 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల కూరగాయలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తూ రోజుకు సుమారు 5,000 వరకు ఆదాయం పొందుతున్నారని తెలిపారు. అనంతరం ధూళిపాళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ క్రింద నూతనంగా ఎంపికైన గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన బృందం రసాయన వ్యవసాయం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని, భూమి ఆరోగ్యం క్షీణిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ విధానాలను రైతులు అవలంబిస్తే అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుందని వివరించారు. ఈ ఫీల్డ్ విజిట్పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన WSF బృందం పల్నాడు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాల అమలు తీరు ప్రశంసనీయమని పేర్కొంది. ఈ పర్యటన రైతులకు మరింత ఉత్సాహాన్ని కలిగించడంతో పాటు ప్రకృతి వ్యవసాయ ఉద్యమానికి బలాన్నిచ్చిందని అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో సిబ్బంది, రైతులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. దిగుబడులు పెరుగుతాయి, ముఖ్యంగా మట్టి సారవంతం అవుతుంది, తర్వాత ప్రకృతిలో వైవిధ్యత పెరిగి తినే పదార్థాలు కూడా నాణ్యత పెరుగుతుంది. సో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము దీనికి చాలా ప్రాధాన్యత ఇచ్చాయి. అందుకు మా ముఖ్యమంత్రి రైతులందరికీ కూడా కొత్త గ్రామాల పల్నాడు డిస్ట్రిక్ట్లో కొత్త గ్రామాల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము. అందరూ కూడా దీన్ని టెస్ట్ చేసి, ఎందుకంటే మీకు